నమస్తే అండి. వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ పార్సిల్ ఏంటి అనుకుంటున్నారా? నేను వచ్చేసి దీన్ని ఏంటంటే ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటుంది కదండి, అదైతే నేను మీషోలో అయితే తీసుకున్నానండి. ఇదిగోండి అయితే ఇలా అయితే వచ్చిందనమాట. బాగుందండి. అంటే నేను ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాను, కానీ చూస్తానికి ఏంటంటే సేమ్ గ్రాస్ లాగే ఉందండి. మనకి దూరం నుంచి చూస్తే కనుక సేమ్ గ్రాస్ లాగే ఉంటుంది. అండ్ మనం ఎక్కడైనా ఏదైనా డెకరేషన్ చేసుకుంటే అయితే బాగుంటుందండి. నేను ఏంటంటే ఇది టేబుల్ మీద వేసి రాధాకృష్ణులు పెడదామని చెప్పి తీసుకున్నానండి. వెనక సైడ్ అయితే ఇలా ఉందనమాట. ప్లాస్టిక్ రబ్బర్ టైప్ అయితే ఉందండి. అది వచ్చి గ్రాస్ అయితే ఇచ్చారనమాట. నేను ముందోటి తీసుకున్నానండి. అంటేని చూసారు కదా, ఇక్కడ టేబుల్ మీద వేసి రాధాకృష్ణ అయితే పెట్టాను. ఇదేంటి టేబుల్కి అందరికీ సరిపోలేదండి ఫస్ట్ నేను తీసుకున్నది. వాడి సైజ్ ఏమి ఇచ్చాడంటే 4x2 feet అని ఇచ్చాడు. నేనంటే టేబుల్కి సరిపోద్దామో అనుకున్నానండి. మనకు తెలియదు కదండి. అదే మనం ఏదైనా షాప్లో తీసుకుంటే మనకి ఏ సైజ్ కొంటే ఆ సైజులో అయితే తీసుకుంటాం. ఆన్లైన్లో ఏంటంటే కొన్ని సైజులు ఇస్తాడు కదా, అదే నేను ఫస్ట్ ఒకటి తీసుకున్నాను. అదైతే సరిపోలేదండి. ఇది తీసుకుని ఒక 10 రోజులు అయిందనమాట. నేను వేసిన తర్వాత సరిపోలేదని చెప్పి ఇంకోటి అయితే బుక్ చేసుకున్నానండి. అంటే ఇప్పుడు నేను తీసుకున్నాను చూడండి, అది వచ్చేసి అందులో సగం కూడా పట్టదనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ తీసుకుంది టేబుల్కి చాలా మట్టిగా అయితే వచ్చిందండి, కొంచెం తక్కువైందండి. అందుకని చెప్పి నేను ఇంకోటి కూడా తీసుకున్నానండి. చూస్తానికైతే చాలా బాగుందండి. అంటే మనం ఇలానే కదండి, ఏదైనా పూల మొక్కలు పెట్టుకుంటారు కదండి, అంటే ఇండోర్ ప్లాంట్స్ వేసుకుంటారు కదా, వాటి కింద కూడా ఇది పెట్టుకుంటే చూస్తానికి ఏమంటే గడ్డిలో పెట్టుకున్నామేమో మొక్కలు అనిపిస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వేస్తాను కదండి, ఇప్పుడు తెచ్చింది కూడా వేసి అంటే ఇది ఏ సైజు ఉందని చూసుకుంటున్నానండి. మనం ఏ సైజు కట్ చేయాలని చెప్పి నాకు కావాల్సిన సైజ్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు తెప్పించింది ఏంటి అందులో సగం కూడా అయితే పట్టలేదంటే ఒక 3వ వంతు అయితే మిగిలిపోయిందంటే 1 వంతు అయితే పట్టిందండి. అంటే నాకు కొంచెమే పడుతుంది, మిగిలింది దేనికైనా చేయొచ్చు కదా అని చెప్పి నేను తీసుకున్నానండి. నాకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే నేను కట్ చేసుకున్నానండి. వెనకాల వచ్చి రబ్బర్ టైప్ అయితే ఉందన్నాను కదండి. నేను అనుకున్నాను కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ రబ్బర్ మనం చాలా త్వరగా అయితే కట్ అయిపోయిందండి. నేను ఏంటంటే ఫస్ట్ మన షాప్లో అయితే అక్కడికి మనకి నచ్చిన సైజ్ అయితే తీసుకోవచ్చు. కానీ నేను ఇంకోటి కూడా చూసానండి, 6 to 4 feet అది తీసుకుంటే సరిపోదంటే ఇంకా మిగులుతుంది కూడా అండి. నేను చిన్నది సరిపోద్ది కదా అనుకున్నానండి. ఇదిగోండి మొత్తం అయితే ఇలా కట్ చేసుకుని టేబుల్ మీద అయితే ఇలాగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను కట్ చేస్తుందంటే వెనక సైడ్ పెట్టి ముందు తీసుకుని ఎదురు పెట్టింది, ఎందుకంటే చిన్న మొక్క కదా అని చెప్పి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇలా అయితే నేను సెట్ చేసుకున్నానండి. చూసారు కదండి, మనకేంటి దూరం నుంచి చూస్తే సేమ్ గ్రాస్ లాగా అనిపిస్తుందండి. ఇదిలాగా నేను ఎక్కడైతే కృష్ణుని అయితే పెట్టేసుకున్నాను. అలాగే నా దగ్గర వచ్చి చిన్న కృష్ణుడు అయితే ఉందండి, అంటే రాధాకృష్ణుడు కాదు, కొన్ని కృష్ణుడు అనమాట. దాన్ని అయితే ఇలా ఎదురు పెట్టానండి. అటు ఇటు మొక్కలను అయితే పెట్టాను. మనకి ఏంటంటే ఈ ఇండోర్ ప్లాంట్స్ పెంచుతారు కదండి, వాటి కింద కనుక గ్రాస్ వేసుకుంటే చూస్తానికి అయితే చాలా బాగుంటుందండి. అలాగే నా టేబుల్కి ఇచ్చేవైతే చిన్నదండి, అంటే 1 inch అయితే సరిపడదనమాట. దాన్ని కూడా పెడదామని చెప్పి నేనైతే కట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.